శ్రీను కావ్య లాగ్స్ ది మల్టీ లాగ్స్ వీడియోస్ యూట్యూబర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి చేసుకుంటాం కదా. అయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కిష్టవరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఒకటి ఉందండి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కిర్లంపూడి మండలం మాసుంగరాయనపాల గ్రామానికి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కిష్టవరం గ్రామానికి మధ్యలో ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. చుట్టుపక్కల గ్రామాల వారందరూ కిష్టవరం గ్రామం నుండి వెళ్తూ ఉంటే మాసుంగరాయనపాలెం గ్రామ ప్రజలందరూ ప్రాజెక్టు వాటర్ నుండి నడుచుకుంటూ వెళ్తారు. చాలా సరదాగా ఉంటుందండి. ఈ గుడిని కిష్టవరం గ్రామ కుటుంబ సభ్యులు పెంటపాటి సుబ్బారావు గారి పంట భూమిలో 70 సంవత్సరాల నుండి 8 అడుగుల పుట్టలో 6 అడుగుల సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు. అయితే పెంటపాటి సుబ్బారావు గారు ఆ రోజుల్లోనే స్వామివారి గురించి చిన్న పాకను నిర్మించారు. కానీ కొన్ని రోజులకి వర్షాల కారణంగా 8 అడుగులు ఉన్న పుట్ట 6 అడుగులకి అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెంటపాటి సుబ్బారావు గారు తన కుమారులు పెంటపాటి వీరనాగర శ్రేష్ఠి, పెంటపేటి మరిడి గారు గుడిని కట్టించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠిని ఎంతో గ్రాండ్ గా చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్న గ్రామ ప్రజలందరూ పూజలు చేయడానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఆ రోజంతా తీర్థం జరుగుతుంది. గ్రామంలో ప్రజలందరూ చాలా సరదాగా తిరుగుతూ ఉంటారు. మరి మన తెలుగు రాష్ట్రాల గ్రామాలలో జరిగేటువంటి పండగలు, సంబరాలు, సాంప్రదాయాలు, విశిష్టత ఉన్న టెంపుల్స్ గురించి అండ్ మంచి లాగ్స్ వీడియోస్ గురించి చేస్తూ ఉంటాను. ఈ వీడియోని అట్లీస్ట్ 10 మెంబర్స్ కి షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ లో, గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. వీడియోస్ ని లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్, షేర్ చేయడం వల్ల ఈ వీడియో మన తెలుగు రాష్ట్రాల గ్రామాలలో ఉండేటువంటి ప్రజలందరికీ త్వరగా రీచ్ అవుతుంది. మన గ్రామాలలో జరిగేటువంటి పండుగలు, సంబరాలు అందరికీ తెలియాలి కదా. మరి నా వీడియోస్ అప్డేట్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నా వీడియోస్ ని నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరే చూడవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ. సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి కొన్ని విశేషాలనైతే తెలిసేసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, దీనినే సుబ్బారాయుడు షష్ఠి అని, స్కందష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఈ పండగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లను విస్తృతంగా పెట్టుకోవడం జరుగుతుంది. శివుడు రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఈనాడు అందరూ ఆరాధిస్తున్నారు. ఈ స్వామినే కార్తికేయుడని, స్కందుడు అని, షణ్ముఖుడని, గుహుడు, కుమారస్వామి అని చాలా పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు అక్కడ అర్పిస్తూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించిందే. పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని అందుకే ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. సుబ్బారాయుడు పెళ్లి చూద్దాం రండి అన్న పాట ఈ సందర్భంగానే పాడేవారంట. అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉంటారు కదా. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి పద్ధతి కూడా ఉంది. ఈ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారి కొన్ని ప్రాంతాలలో 3 లేదా 5 బ్రహ్మచారులకు పూజ చేయడం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ. సుబ్రహ్మణ్య షష్ఠికి వెళ్ళగానే వానలు కూడా వెనకకు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానల్లో తగ్గాక చేసుకోవలసిన పనులు చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తూ ఉంటారంట. సుబ్రహ్మణ్యం ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో ప్రచారంలో కూడా ఉంది. ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని రోజంతా దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుందని చాలా నమ్మకాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏంటి అనేవారికి ఈ వ్రతం విధిలోని దానాలే సమాధానం చెప్పుతూ ఉంటాయి.
మార్గశిర మాసం అంటే చలి పులిగా మారి పీగుతూనే మాసం అన్నమాట. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తూ ఈ వ్రతం చేస్తూ ఉంటారు. దుప్పట్లు లాంటి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. మార్గశిర షష్ఠి నాడే చంపష్ఠి, ప్రవష్ఠి లాంటి వ్రతాలు కూడా చేయాలని వ్రత గ్రంథాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. తీర్థంలో జరిగేటువంటి ఆటలు పాటలు చూడాలనుకుంటే చివరి వరకు చూడండి లేదా స్కిప్ చేసేయండి. Hai. Nggak dibalik. Mau Rara Nura Rara Nura Rara I remember the days, always at the same place, the same people every
day. I will never forget this black oak రే ఎత్తుకోండి standing in front of my way. We were both in high school. I thought I was a fool. Oh, when I was falling for you. You keep drawing me in, and I know it's a sin. But even so, yeah, I need you. You taste like candy. Eat you on a Sunday. Feels so bittersweet, knowing I can leave. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. నా అప్డేట్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ గురించి మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ రాకింగ్. When you kiss me